నేను క్లియర్గా చెప్పింది అదే అండి. ఈ పెహల్గామ్లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాకే నా మెయిన్ సబ్జెక్ట్. సడన్గా నేను వెళ్ళడానికి కారణం ఎందుకంటే కొన్ని విషయాలు నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను, కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు అమెరికన్స్ దగ్గర ఉంది. ఎవరు చేయించారు ఈ దాడులు, ఎవరు చేశారు, దీన్ని దేని కొరకు ఎవరు ఎలా చేశారు అన్నది వాళ్ళ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. మీరు చూడండి, టర్కీలో ఒక సౌదీ వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ని కొన్ని సంవత్సరాల క్రిందట సౌదీ ఎంబసీలోనే ముక్కలు చేసేశారు, ప్యాక్ చేసి పంపించారు. అది చేయించింది ఎవరు? సౌదీ గవర్నమెంట్. చేసింది ఎవరు? వాళ్ళ మనుషులే ప్రైవేట్ ప్లేన్లో వచ్చి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ట్రంప్ మాత్రం, ప్రపంచం అంతా దాన్ని ఖండించింది, కానీ ట్రంప్ మాత్రం ఆ సౌదీకే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొని సౌదీని కాపాడాడు. అంటే వాడు ఎంత పెద్దోడైనప్పటికీ, నా మిత్రులు అయినప్పటికీ, రాజకీయ కుట్రలు ఏంటంటే డబ్బుతో ఎవరినైనా కొనియొచ్చు. చట్టాలనే ఈరోజు డబ్బుతో కొనేస్తున్నారు చాలామంది. అందరు జడ్జిలు అమ్ముడు పోకపోయినా కొంతమంది జడ్జిలు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి కొన్ని లక్షల ఎకరాల భూముల్ని లక్షల కోట్ల మందికి మన దేశంలోనే అన్యాయం చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఫైల్స్ అయిపోయి కనుక ఇప్పుడు కొన్ని విషయాలు మరలా 2 వారాల తర్వాత నా మీటింగ్లన్నీ అయిపోయిన తర్వాత నేను వీలైతే అమెరికా నుంచే మాట్లాడతాను. ఇప్పుడు జరిగిన మీటింగ్లన్నీ చాలా సీక్రెట్గా జరిగా, అయినప్పటికీ చాలామందికి తెలిసింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయని. ఎందుకంటే నేను కలుస్తున్నది చిన్నోళ్ళు అయితే తెలియదు, అందరూ పెద్దవారు కనుక నార్మల్గా నేను ఫోటోలు తీసుకోను, కానీ వాళ్ళే 10లో 9 మంది సెల్ఫీలు తీసుకున్నారు నవ్వుకుంటూ, చాలా కాలం తర్వాత నేను వచ్చానని. అప్పుడు నేను అడిగారు, నాకు కూడా సెల్ఫీలు ఇవ్వండి, మాకు కూడా రుజువులు ఉంటాయి నేను కలిసానని. సడన్గా 3 పెద్ద మీడియా ఛానల్స్కి ఓనర్స్కి ఒక 10 రిలీజ్ చేశాను. రిలీజ్ చేయబోయేసరికి అందులో కొంతమందికి కాల్స్ వెళ్ళాయి. వెంటనే ఏం జరిగిందో మీకు తెలుసు. సో ఆ ఫోటోలు కొన్ని వెంటనే వాళ్ళకి చెప్పి నేను డిలీట్ చేసి, ఉన్నాను కదా అని కనీసం 2 వీడియోలైనా రిలీజ్ చేయాలని 2 వీడియోలు రిలీజ్ చేశాను, మీరు ప్లే చేసినట్టు. సో ఇండియా పాకిస్తాన్ యుద్ధం విషయంకి వస్తే, టెర్రరిస్ట్ అటాక్లని నేను తీవ్రంగా జరిగిన రోజునే ఖండించాను. ముఖ్యంగా ఈ రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్స్, నువ్వు హిందువా, బట్టలు ఇప్పించి కూడా వాళ్ళని చంపేశారు. అది తీవ్రంగా ఖండించాను. అమెరికాలో ఖండించాను, జరిగిన రోజుని ఖండించాను, తర్వాత 10 సార్లు ఖండించాను. కానీ ఈ టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరుకున్నారు? సెక్యూరిటీ ల్యాబ్స్ ఎందుకు కొలాప్స్ అయ్యాయి అంటే, ఎంత ప్రొటెక్టెడ్ ఏరియానే, మరి ఇంకా టూరిజం లేకుండా అయిపోయినట్టే కదా. అంత ప్రొటెక్టెడ్ ఏరియాకి ఈ టెర్రరిస్టులు ఎలా చేరారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? జరగక ముందు ఏం చేస్తున్నారు, జరిగినప్పుడు ఏం చేశారు, జరిగిన తర్వాత ఏం చేస్తున్నారు? దీన్ని పొలిటికల్గా వాడుకోవడానికైనా, మరలా వచ్చే ఎలక్షన్ల ముందు మరలా ఈ జరుగుతాయా, ఈ పాకిస్తాన్, ఈ చైనా, ఈ యుద్ధము, ఈ హిందూ, ఈ క్రిస్టియను, ఈ ముస్లిము అని గొడవలు పెడతారా? అంటే దేని కొరకేనా మన దేశాన్ని మనం పోగొట్టుకుంటామా, కాపాడుకోలేమా? ఒక్క అవకాశం కేఏ పాల్కి ఇస్తే, అది పాకిస్తాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, నా లీడర్షిప్ ఏంటో ప్రపంచంలో అందరికీ తెలిసి కనుక 40 సంవత్సరాలు చేసి చూపిస్తా. అదే విదేశీయులు కూడా కోరుకుంటుంది. ఏంటంటే స్వదేశీలో మన లీడర్స్ ఎంతమందో, విదేశీయులు కూడా వారు కోరుకుంటుంది ఏంటంటే ప్రాపర్ లీడర్షిప్. మన దేశంలో లోపించ, రాష్ట్రాల్లో దొంగలు గజ దొంగలు వెళ్తున్నారు.
దేశంలో మతోన్మాదులు గజ దొంగలు వెళ్తున్నారు. మనకి ఎందుకు డెట్ ఇస్తారని, మాకు ఎందుకు అప్పులు ఇవ్వరని అడిగితే ఒక ఆయన అన్నాడు, అదానీ అంబానీలకి 15 లక్షల కోట్లు రుణమాఫీ చేసినప్పుడు మా దగ్గర అప్పు తీసుకెళ్ళి మీ అదానీ అంబానీలకి ఇవ్వడానికి అని అడిగాడు ఒక ఆయన, ఒక అమెరికన్. అర్థం చేసుకోండి, కరెక్ట్ క్వశ్చన్ అది. దేశానికేమో డబ్బులు అప్పులు కావాలి, లక్షల కోట్లు అప్పు చేస్తున్నాం, లక్షల కోట్లు, నెలకి 1,00,000 కోట్లు మోదీ గవర్నమెంట్ అప్పు చేస్తుంది. ఇది మాట్లాడిన వాళ్ళందరూ నోరు మూయిస్తున్నారు. అదానీ అంబానీలకి మాత్రం, అలాంటి వాళ్ళకి మాత్రం 15 లక్షల కోట్లు అప్పులు క్షమించి రుణమాఫీ చేశారు. రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయరే, నిరుద్యోగులకి 1,00,000 రూపాయలు పాపం అప్పు తీసుకొని స్కూల్లో చదువుకున్న వాళ్ళకి రుణమాఫీ చేయరే, లక్షలు అప్పు చేసుకొని లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి బ్యాంకులు రుణమాఫీ చేయవే. మరి మీరు బ్యాంకులకు ఎలా రుణమాఫీ చేస్తున్నారు 1,00,000 కోట్లు? అడుగుతున్నారా ప్రశ్నలు? ఇవి రైట్ ప్రశ్నలా కాదా? ఇవి జరుగుతున్నాయా లేదా? దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు మీ ఛానల్స్ అందరికీ. ఈ ప్రశ్నలు ఒక 1 మినిట్ ఎడిట్ చేసుకొని వేసుకుంటే లక్షల మంది చూస్తున్నారు. ఎందుకు? ప్రజలకు కావాల్సింది సత్యం. కొన్ని మెయిన్ ఛానల్స్ ఆ సత్యాన్ని చూపించవు. ప్రశ్నించిన వాళ్ళని సైలెన్స్ చేస్తున్నారు. ఈ టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి అన్న ప్రశ్నలు ఎవరైనా వేస్తున్నారా? సెక్యూరిటీ ల్యాబ్స్ ఎట్లా అయింది ఎవరైనా అడుగుతున్నారా? దేశం దిశ దశ ఏంటి, అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? వేర్ ఆర్ వి గోయింగ్? డూ వీ హ్యావ్ ఎ విజన్? డూ వీ హ్యావ్ ఎ ప్లాన్? డూ వీ హ్యావ్ ఎ స్ట్రాటజీ టు సేవ్ అవర్ కంట్రీ, అవర్ యూత్? అందుకే నెక్స్ట్ వీక్, ఫాలోయింగ్ వీక్స్ మరలా నేను హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొన్ని వాదనలు వినిపిస్తున్నాను. న్యాయం జరగాలని జడ్జెస్ అందరినీ అడుగుతున్నా. మీరు న్యాయం చేయండి. నేను ఇచ్చిన ఫ్యాక్ట్స్ చూడండి. యూత్కి న్యాయం చేయండి. నిరుద్యోగులారా బయటికి రండి. ఇప్పుడు బయటికి రావాలి మీరు. ఒరే ఆడు హిందూ, ఈడు ముస్లిం, ఈడు క్రిస్టియన్ అన్నది ఈ దొంగలు, ఈ దొంగ నాయకులు పెడుతున్న ఫైట్. మనకి మతాల మధ్య చిచ్చొద్దు, కులాల మధ్య చిచ్చొద్దు. ఎందుకంటే ఆ 1-2 మతాలే, ఆ 1-2 కులాలే మనల్ని ఇంకొక 78 సంవత్సరాలు ఏళ్ళడం కొరకు వీళ్ళ ప్లాన్ అది. మీ నాయకులు మీరు నమ్మకండి. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ లాంటి నాయకులు నమ్మకండి. మా అన్న అని మోదీ కాలు పట్టుకున్న వాళ్ళు అసలు నమ్మకండి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పోస్ట్ ఇస్తారంటే చంద్రబాబు నాయుడిని తిట్టి చంద్రబాబు నాయుడు పాదాలు మొక్కాడు, మోదీని తిట్టాడు, మోదీని పాదాలు మొక్కాడు, సెంట్రల్ని దిక్కాడు, వాళ్ళ పాదాలు మొక్కు, మాయావతి పాదాలు. వీళ్ళంతా ఈ ప్యాకేజ్ స్టార్లు. మరి మీరు కనీసం పట్టించుకోకండి, టైం వేస్ట్ చేయకండి. బానిసలారా, ఈ పార్టీలో ఉన్న బానిసలారా బయటికి రండి, బయటికి రండి. ఇదే మనకు మంచి అవకాశం. మీరు బయటికి రండి. ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు మీరు బయటికి రండి. దేశాన్ని కాపాడే సమయం ఆసన్నమైంది. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే సమయం ఆసన్నమైంది. దేశాన్ని చైనా, అమెరికాతో ఈక్వల్ లేదా బెటర్ చెయ్యాలి అంటేనే మార్పు రావాలి. ఇప్పుడున్న ఏ పొలిటికల్ పార్టీ ఫెయిల్ అని, కాంగ్రెస్ 54 సంవత్సరాలు, బీజేపీ 15 సంవత్సరాలు, అప్పుడు వాజ్పేయి టైంలో, ఇప్పుడు 10 సంవత్సరాలు ఫెయిల్ అయిందని కళ్ళకు కనబడుతుంది. ఇంకా రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు తొత్తులు. వీళ్ళంతా తొత్తులు, మోదీకి తొత్తులని క్లియర్గా మీకు కనపడింది. ఇంకా ఆలోచించకండి. ప్రతి ఒక్కరూ ఒక వీరుడి శూరుడిలాగే మీరు బయటికి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి.
ఫ్లైగ్రాడ్.